fees limits కోసం we won 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 ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ రావట్లేదు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పిల్లల విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోతే ఉన్నత చదువులు చదువుకోవాలంటే విద్యార్థులు పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే ఆ ప్రభుత్వం 2-3 ఏళ్ల నుంచి బకాయిలు ఎగదొబ్బి విద్యార్థులు చదువుకోకుండా అడ్డంకులు పడ్డాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత మరి ఈరోజు ఇలా విద్యార్థులకు టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ విడుదల కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమర్థించాలి ఒక్కసారి ఆలోచన చేయాలి. విద్యార్థులు చదువుకొని డిగ్రీలు చదువుకొని పీజీకి వెళ్ళాలన్నా పీజీ చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎంత గోడున ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా దులుపుకోబోతుందో ఈ ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి నెత్తనడక నడుస్తుంది. బిడ్డ ఖబర్దార్ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ 8,000 పాత బకాయిలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలాది విద్యార్థులతో పెద్ద ఎత్తున చలో సెక్రటరియట్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గురుకుల విద్యార్థులకు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఒక్కొక్క స్కూళ్ళల్లో 3 స్కూళ్ళు 4 స్కూళ్ళు పెడుతున్నారు. సొంత భవనాలు కట్టారా? బీసీ హాస్టల్లో సొంత భవనాలు కట్టారా? ఇలా కేంద్రం నుంచి ఆర్ కృష్ణయ్య గారు బడ్జెట్ తేవడానికి సిద్ధంగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకపోతే మరి ఎవరికి పట్టించుకుంటుంది? విద్యార్థుల కోసం కాదా ఇది? విద్యార్థులకు తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం. వెంటనే పాత పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు అదేవిధంగా టోటల్గా ఇలా సొంత భవనాలు హాస్టల్ సొంత భవనాలు గురుకుల సొంత భవనాలు కట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 2 ఇయర్స్ నుంచి అప్లై చేసాము. మాకు ఇంతవరకు స్కాలర్షిప్ రాలేదు, ఫీజు రిమెంబర్మెంట్ రాలేదు. మా ఫీజులేమో 40,000 50,000 ఉన్నాయి. ఇప్పటివరకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లుంటాయి, రన్ చేస్తారా? ఈ స్కాలర్షిప్స్ చూస్తారా? 2 ఇయర్స్ నుంచి చేసినాం మేము స్ట్రైక్స్. ఇప్పటి వరకే ఒక్కరు కూడా లేదు. చూస్తున్నారో చూడట్లేదో కూడా తెలియదు న్యూస్. కానీ స్ట్రైక్ అయితే చేసినాం. ఈ స్ట్రైక్స్ చేసినందుకు కనీసం ఎవరో ఒకటి చూసి మాకు స్కాలర్షిప్స్ ఇస్తే మాకు యూజ్ అవుతాయి కదా ఎడ్యుకేషన్కి. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, నేను ఇంటర్ కూడా సేమ్ కాలేజ్, డిగ్రీ కూడా సేమ్ కాలేజ్. ఇంటర్లో మాకు ఎలాగో ఇవ్వలేదు, కనీసం డిగ్రీలోనే ఇవ్వాలి కదా. మేము ఇంటర్లో అప్లై చేస్తున్నాం, డిగ్రీలో అప్లై చేస్తున్నాం. మీ పైసలు తీసుకుంటుండ్రు, మాకు పైసలే పడతలేవు. మా ఎడ్యుకేషన్కి మేము ఫీజు కట్టుకోవాలి కదా. ఇప్పుడు డిగ్రీలో 40,000 ఉంది ఫీజు రిమెంబర్మెంట్ రావాలి కదా. ఇప్పటివరకు రాకపోతే ఎట్లా? ఇప్పటివరకు సిలబస్ ఇంకా రాలేదు. మాకు మళ్ళీ నవంబర్లోనే ఎగ్జామ్స్. సిలబస్ రాలేదు, ఏం రాలేదు. ఎగ్జామ్ డేట్స్ అయితే అదే ఉంటుంది. సిలబస్ పెట్టారు, ఏం పెట్టారు. మీటింగ్ల మీద మీటింగ్లు పెడతారు, అంతే. ఏం లేదు, సిలబసే రాలేదు ఇప్పటివరకు. మేము ఏం రాస్తాం ఎగ్జామ్స్? వాడేమన్నా చెప్తారా? చెప్పారు కదా, మేము రాస్తాం. మళ్ళీ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు ఇప్పటివరకు. ఎందుకు? సీఎం ఉన్నారు, ఆయన అన్ని చూస్తున్నారు. కానీ ఇది ఒక ఎడ్యుకేషన్ చూడకపోతే ఎట్లా? ఇది స్టేట్ ఫ్యూచర్ మేమే కదా. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిర్రు, మేము 3 to 4 times వచ్చేసినాం. ఇప్పటివరకు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. వచ్చినా కూడా ఇంటర్ నుంచి స్కాలర్షిప్ అప్లై చేసినాం, ఒక్కసారి కూడా మాకు స్కాలర్షిప్ రాలేదు. చెప్తారు, పార్టీస్ చెప్తారు మాకు ఓటేయండి అందరు గెలుస్తారు, కానీ మాకు ఏం ఫైదా ఉన్నది. ఇక్కడ అందరూ లైక్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు, కానీ ఎవరు పీపుల్ గురించి ఎవరు సపోర్ట్కి లేరు. ఈవెన్ ఇక్కడ చెప్తారు ఇన్ని కానీ చెప్తారు, ఒక్కటి నిజం కాదు. నిజం 4 years నుంచి వింటున్నాం ఒకటే. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్స్ డిగ్రీ ఇంటర్ లెక్క పెట్టిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్, ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్. ఓవరాల్ 5 years నుంచి ఒక్కసారి స్కాలర్షిప్ రాలేదు సార్. ఇప్పుడు మేము ఎవరిని అడగాల? మళ్ళీ లోక్సభ రాజ్యసభ ఇవన్నీ అంటారా? అందరు వాళ్ళ ఓట్స్ తీసుకున్నారు, అందరు వాళ్ళ ప్లేసెస్లో సెక్యూర్డ్ అయి ఉన్నారు. ఎవరికి ఇంటరో అయినారో తెలియదు. ఓట్స్ రాగానే అందరు రాజులు అయిపోతారు. ఇంకా లైక్
ఎవరు చూడరు సార్, ఎవరికి చెప్పాలా? లైక్ మీ మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో కొంచెం అంత 2-3 మెసేజ్ చెప్పగలుగుతున్నాం, అంతే తప్ప ఇంకేం చెప్పలేను అంతే. ఇంకా మాకు 3 years, మేము డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను 4 years అవుతుంది కాలేజ్, 5 years అనమాట. డిగ్రీ ఇంటర్ డిగ్రీ అని మొత్తం 5 years ఉంటుంది. నేను డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్కాలర్షిప్స్ చేస్తున్నాను. చేస్తున్నా కానీ మాకు స్కాలర్షిప్స్ రావట్లేదు. ఏంటి అంటే స్కాలర్షిప్స్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఇస్తలేరు, మేము ఇస్తలేమని చెప్తున్నాం. కాలేజ్లో చూస్తేనేమో ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ఎగ్జామ్స్కి ఫీజు కట్టకపోతే మమ్మల్ని కాలేజ్ ఎగ్జామ్స్ రాయనియరు. అలానే వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అనే రాజకీయంలోకి వచ్చి 1 year అవుతుంది, బట్ మాకు స్కాలర్షిప్స్ ఇంతవరకు రాలేదు. వేస్తున్నా అని చెప్తున్నాడు కానీ ఇంతవరకు మాకు ఫస్ట్ 1 year కూడా స్కాలర్షిప్ రాలేదు. ఇప్పుడు మాకు డిగ్రీ ఇప్పుడు ఇంకొక 1 year అయితే ఫైనల్ ఇయర్ అయిపోతుంది. మళ్ళీ మేము హైయర్ స్టడీ చేయాలన్నా కానీ మాకు ఒక ఫీజు అనేది ఉండాలి. ఫీజు కడితేనే కానీ మాకు స్కాలర్షిప్ అప్లికేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. అవన్నీ కూడా ఇవ్వాలంటే మేము ఫీజు కట్టాలి. ఫీజు కట్టాలంటే మాకు స్కాలర్షిప్ అంటే మేము పేద కుటుంబం నుంచి వచ్చినాం సార్, మాకేం తెలియదు. స్కాలర్షిప్ రాకుండా మీరు ఫీజు ఎట్లా కడుతున్నాం? ఏదో అప్పు చేసి కడతాం సార్. ఇప్పుడు అప్పు చేసి కడతాం, తర్వాత ఇప్పుడు కట్టకపోతే మాకు ఎగ్జామ్స్ రాయకపోతే మాకే కదా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు అప్పు చేసి కడితేనే కదా మేము ఏదో ఒకటి రాసి పాస్ అవుతాము. ఇప్పుడు ఇలా ధర్నా చేసినా కానీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం, 5 years నుంచి. ఇప్పుడు మేము హైయర్ స్టడీస్ చేసినా కానీ చేస్తుంటాం, కానీ ఆ స్కాలర్షిప్ మాత్రం మాకు రావాలని మేము కోరుకుంటున్నాను. మిమ్మల్ని కోరుకుంటూనే ఇక్కడికి వచ్చాము. మీ దయతోటే మేము ఇట్లా మెసేజెస్ కొన్ని ఇవ్వాలనుకుంటున్నాము. సో ప్లీజ్ మాకు స్కాలర్షిప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు తేజశ్రీ సార్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నేను కాలేజ్లో చదివి 3 years అవుతుంది. ఒక 1 year స్కాలర్షిప్ కూడా ఇంతవరకు రాలేదు. సో మేము సర్టిఫికేట్స్ కావాలి సార్. మాకు ఎగ్జామ్స్ మేము రాయాలన్నా, దానికి ఫీ పే చేయాలన్నా మాకు స్కాలర్షిప్ అనేది అవసరం. మేము ఎంతో పేదరికం నుంచి వస్తున్నాం. పేరెంట్స్ ఫీజు ఎట్లా కడతారు? కష్టపడితేనే కదా అప్పులు చేసి మరి ఫీజు కడుతున్నారు. ఫీజు కట్టేదాకా ఎగ్జామ్స్ రాయనియరు, సర్టిఫికేట్స్ ఇయ్యరు, ప్లస్ మాకు ఫ్యూచర్ బెనిఫిట్స్ కూడా ఏం కావాలి కదా. సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఇలాంటి ఎట్లా సపోర్ట్ చేయకపోతే ఎట్లా సార్? సో మేము గవర్నమెంట్ రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు, సీఎం ఏం చేస్తున్నా కూడా అర్థమైతలేదు. ఇక ఆయనకే తెలియాలి సార్. ఏ స్కీమ్ అన్ని స్కీములు చేస్తుంది కానీ స్టూడెంట్స్ పర్పస్గా ఎలాంటి స్కీమ్ ప్రొవైడ్ చేయట్లేడు. అసలు మెయిన్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తే ఇంతవరకు ఎంతోమంది ఎడ్యుకేటెడ్గా ముందుకు వస్తారు, పేదరికం ఉన్న వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారని కోరుకుంటున్నాను. స్కాలర్షిప్ ఇవ్వాలని. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న సీఎం విద్యార్థులను పట్టించుకోవడం లేదు. అందరికీ స్కీమ్లు ఇస్తున్నాడు కానీ మాకు కనీసం స్కాలర్షిప్లు కూడా ఇవ్వట్లేదు. మేము పై చదువులు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మా తల్లిదండ్రులు అప్పులు చేసి కూడా మా ఫీజులు కడుతున్నారని, ఇప్పటికైనా మాకు రావాల్సిన బకాయిలు కానీ విడుదల చేస్తే మేము పై చదువుకొని బంగారు భవిష్యత్తును మేము ఏర్పరచుకుంటామని విద్యార్థులు తెలుపుతున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ధర్నా చౌక్, హైదరాబాద్. నీలం ఇక్కడ